అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అని అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకి నీతులు చెప్పేవారు. ఇప్పుడు ఆయనకే అంతా తలంటే పరిస్థితి ఏర్పడింది. అత్యంత వివాదాస్పదమైన ఆ నేత తమ పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల దాకా తెగ సుద్దులు చెప్పేవారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూసి గురువింద గింజ సామెతని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఓడిపోయినా మరో రకంగా పాపులర్ అయిపోతున్న ఆ లీడర్ ఎవరు? ఆ కుటుంబ కథ చిత్రమేంటో చూసేద్దామా? భార్య పిల్లలు రోడ్డెక్కారు. గేటు ముందు పడిగాపులు కాస్తున్నారు. చెప్పేటందుకే నీతులన్నట్లు ఉంది ఆయన గారి తీరు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి కథ మరోసారి రచ్చకెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ కలహాలు సిక్కోలు ప్రజలకు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. దువ్వాడ వైసీపీలో అత్యంత వివాదాస్పద నాయకుడు. జగన్కి వీరాభిమానిగా చెప్పుకునే దువ్వాడ తన దుందుడుకు స్వభావంతో అందరితో విభేదాలతో రచ్చకెక్కుతుంటారు. ఇప్పుడు 4 గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ వ్యవహారాన్ని కూడా ఆయన రచ్చకెక్కేలా చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే దువ్వాడ దంపతుల మధ్య ఏదో జరుగుతోందన్న డౌట్ వచ్చింది అందరికీ. టికెట్ కోసం నానా తంటాలు పడి చివరికి పట్టుబట్టి సాధించుకున్న దువ్వాడ ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు. భర్తకు టికెట్ ఇవ్వొద్దని దువ్వాడ భార్య వాణి పార్టీ అధినేత జగన్ దగ్గర పంచాయతీ కూడా పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త స్థానంలో తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు దువ్వాడ వాణి. మొదట ఆమెకే నియోజకవర్గ బాధ్యతలిచ్చినా చివరికి ఏం జరిగిందో ఏమో కానీ దువ్వాడ శ్రీనుకే జగన్ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. ఓటమి తర్వాత బయట దువ్వాడ దూకుడు తగ్గించారు. కానీ ఇంటి వ్యవహారం మాత్రం గడప దాటకుండా చూసుకోలేకపోయారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాలన్నీ భార్యాపిల్లలే బజారులో కడిగేస్తున్నారు. 10 మందిలో ఆయన దుమ్ము దులిపేస్తున్నారు. కూతుళ్ళిద్దరూ తమకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీను ఇంటికెళ్లినా లోపలికి రానివ్వలేదు. ఇంట్లోకి వస్తామని కూతుళ్లు ప్రాధేయపడ్డా దువ్వాడ కనికరించలేదు. ఇంటి గేటు తెరుచుకోలేదు. ఇంట్లోనే మరో మహిళతో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సొంత కూతుళ్లు ఇంటి ముందు అర్ధరాత్రి దాకా పడిగాపులు కాసినా ఆయన హృదయం కరగలేదు. పాపం అర్ధరాత్రి 1 గంట వరకు కారులోనే ఉన్న కూతుళ్లు తండ్రి గేటు తీయకపోవడంతో ఇంట్లోకి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మరోసారి వస్తే దాడి చేయడానికి వెనుకాడలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనంగా మారింది. గతంలో సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో మొదటగా టెక్కలి నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి పేరు ఖరారు చేశారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో దువ్వాడ శ్రీను పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి దువ్వాడ కుటుంబంలో కలహాలు రగులుతూనే ఉన్నాయి. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నని దుర్భాషలాడుతూ నియోజకవర్గ ప్రజల్లో చులకనైపోయారు ఆ ఎమ్మెల్సీ. దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరుగా ఉంటున్నారని పలుమార్లు ఆయన ఇంట్లో తగాదాలు జరిగాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను 2 కూతుళ్లు డాక్టర్లు. కొంతకాలం కూతుళ్ళిద్దరూ తల్లి దగ్గరే ఉంటూ తండ్రి కోసం చివరికి రోడ్డెక్కారు. దువ్వాడ కూతుళ్ళిద్దరూ తండ్రి ఇంటి ముందు పడిగాపులు కాయడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రోడ్డున వెళ్లేవారు చూసి వీడియోలు తీసి దువ్వాడ కూతుళ్లతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన వారు వారి ఆవేదన చూసిన వారు దువ్వాడను తిట్టిపోశారు. తండ్రి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని, తండ్రితో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న దివ్వల మాధురి తమని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారని 2 కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భార్య వాణితో గొడవలు పెట్టుకున్న దువ్వాడ కూతుళ్లను దగ్గరికి రానివ్వకుండా కఠినంగా వ్యవహరించడంపై నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా పోలీస్ కేసులతో రౌడీగా ముద్ర వేసుకున్న దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీలో చాలా మంది అభిమానం ఉంది. కానీ కూతుళ్ల విషయంలో ఆయన వ్యవహరించిన తీరుని సొంత పార్టీలో కూడా ఎవరూ హర్షించడం లేదు. ఎన్నికల ముందు వరకు టికెట్ విషయంలో భార్యతో వివాదాలు కొని తెచ్చుకున్న దువ్వాడ ఇప్పుడు కూతుళ్ల వ్యవహారంతో జనం నోళ్లలో నానే పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్న వైసీపీ ముఖ్య నేతలెవరూ మాట్లాడలేదు. పార్టీ అధిష్టానం కూడా స్పందించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. దువ్వాడ మీద
మీద అంతా దుమ్మెత్తిపోస్తుంటే ఆయనతో ఉంటోన్న దివ్వల మాధురి మీడియా ముందుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తాను స్నేహితులమని, కలిసి ఉండడంలో తప్పేంటని ఆమె వాదించారు. దువ్వాడ భార్య, కూతుళ్లు తనని కించపరుస్తున్నారని, పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దువ్వాడ పెళ్లి చేసుకోలేదని, తనకు 3 ఆడపిల్లలున్నారని, శ్రీనివాస్తో కలిసి ఉంటున్నానే కానీ అది సహజీవనం కాదని మాధురి చెప్పుకొచ్చారు. అయితే 2 కుటుంబాలకు అంగీకారమైతే విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటామని, దాచుకోవడానికి ఏమీ లేదన్నట్లు ఓపెన్ అయ్యారామె. దువ్వాడ చాలా మంచోడంటూ మాధురి కితాబిచ్చారు. ఆయన భార్య, పిల్లలు సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారనేది మాధురి వాదన. తన కోసం మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నేను అతనితో ఉంటున్నాను, అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన 2 అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. మొత్తానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భార్యతో విభేదాలు, చివరికి సొంత కూతుళ్లని కూడా ఇంట్లోకి రానివ్వకపోవడంపై వివాదం నడుస్తుండగా, దువ్వాడతో ఉంటున్న మహిళ మీడియా ముందుకొచ్చి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఏదేమైనా అందరిపై విమర్శలు, వ్యక్తిగత జీవితాల మీద కూడా ఆరోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు జనం ముందు దోషిలా నిలబడాల్సి వస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా సమాధానం చెప్పాల్సిన దువ్వాడ మౌనంగా ఉండి తనతో ఉంటున్నానని చెబుతున్న మహిళను మీడియా ముందుకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రోజు గాంధేయ పద్ధతిలో నిరసనకు దిగిన భార్య, పిల్లలు మర్నాడు మరో అడుగు ముందుకేశారు. గేటు గోడ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో దువ్వాడ కొంప కొల్లేరైంది. తనకు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఫ్యామిలీ కథా చిత్రంలో కొత్త ట్విస్ట్. లుంగీ బనీన్తో వచ్చాడంటున్న దువ్వాడ ఇంటి గొడవపై రాజీ పడతారో, తెగేదాకా లాగుతారో ఫ్యూచర్ డిసైడ్ చేయబోతోంది.